వాల్యూస్ ఇంపార్టెంట్. ఓకేనా, చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు కాకపోయినా కానీ కాలక్రమానైనా కానీ అవి మనల్ని కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి, మీ చదువుతో పాటు ఖచ్చితంగా మీ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఓకేనా, సపోజు నాకు 3 days నుంచి నాకు ఫుడ్ లేదు, పక్కన అన్నం ఉంది, అంటే ఏదైనా బిర్యానీ ఇంకోటి అన్నం ఉండదు. మనము 4 days అన్నం లేకపోయినా క్వశ్చన్ ఉండాలి, కానీ మనం పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయాలి. ఓకేనా, అది ఏదైనా కానీ తాత్కాలికంగా ఈరోజు నాకు ₹10 వస్తాయి, ఇబ్బంది లేదని అట్లా ఉండకూడదు అన్నమాట. మనము కష్టపడాలి, రూపాయి కానీ ₹10 కానీ సంపాదించుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఎవరు ఇది మనం ఉండకూడదు. ఓకేనా, ఏది మంచి ఏది చెడ్డ అనేది నిదానం తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని అడగండి, పేరెంట్స్ని అడగండి, ఇది ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ వరకు చిన్న మిస్టేక్ చేయకూడదు. ఓకేనా, ఉదయం సాయంత్రం పూట ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి బాగా లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళని వెళ్ళిపోయి రిటర్న్ మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వరకు వచ్చేసరికి మళ్ళీ అంటే నైట్ అటెండ్ జరుగుతుంది. అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ అని చెప్పేసి ఏ అటెండ్ అని చెప్పేసి ఇక్కడ మనము మెన్షన్ చేసాం అన్నమాట. అంతమంది ఈ పంచాయతీ కింద అంటే వెడిచర్లు ఇక్కడ అటెండ్ చేశారు. ఇదంతా వెడిచర్ల పంచాయతీ సంబంధించింది, ఇదంతా రాజుపాలెం సంబంధించింది, ఇదంతా పాలిచర్ల అట్లా. ఓకేనా తల్లి, అట్లా ఈ మ్యాప్ అన్నమాట. ఇది పార్ట్ 2 మ్యాప్ అన్నమాట. ఓకేనా, ఎస్సీ సిటీ మొత్తం 5 ఉంటే ఒకటి పార్ట్ 2 కింద ఇది పార్ట్ 2 మ్యాప్ అనిపిస్తాం. దీనికి మనకి రూరల్ పరిధిలో మనకేంటంటే ఇటు సైదాపురం లిమిట్స్ వస్తుంది మనకి. అర్థమవుతుందమ్మా, ఇది సైదాపురం లిమిట్స్, ఇది మంగోల్ లిమిట్స్ అంటే హద్దులు అన్నమాట. ఇకపోతే మన సెలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెప్పాను. ఈ భోజన మండలం అంటే ఏదైనా నేరం అనేది ఈ పరిధిలో నుంచి లోపల జరిగితే అది మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా, అంటే అక్కడ నేరం జరిగితే ఆ రిపోర్ట్ను మనం రిసీవ్ చేసుకొని మనము ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లేదు ఇక్కడ జరిగిందనుకో, ఒకవేళ మనకు రిపోర్ట్ వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము, 0 ఎఫ్ఐఆర్ చేసి పంచన పోలీస్ స్టేషన్కి మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ జరిగింది అఫెన్స్, ఇక్కడ జరిగితే నాకు కాదు, నా సంబంధం లేదు, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పకూడదు. ఓకేనా, ఇక్కడ జరిగితే మన పోలీస్ స్టేషన్కి వచ్చిందనుకో, మనము ఎఫ్ఐఆర్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి సీనియర్ ఆఫీసర్ చెప్పి ఈ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళు ఇష్యూ చేసుకుంటారు. ఆ ఎఫ్ఐఆర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు దర్యాప్తు కంటిన్యూ చేసుకుంటారు. మీరు ఎవరికి భయపడకూడదు. ఏదున్నా కానీ మీ పేరెంట్స్ తెలియపరచాలి. బయట జరిగితే కాలేజ్ ఎవరైతే యజమానం ఉంటారో వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళు యజమానం కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ పేరెంట్స్ తెలియపరచాలి. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కూడా మన తల్లిదండ్రులకు షేర్ చేయాలి. ఎందుకంటే పెద్దోళ్ళు కదలు వాళ్ళు కష్టపడి మనం చదివిస్తున్నాం కదా, ఏది మంచి ఏది చెడ్డ అని వాళ్ళకి తెలుసు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి మనం షేర్ చేయాలి. ఆ షేర్ చేస్తే ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇది తప్పు అమ్మా ఇది ఒప్పు అని చెప్పకూడదు. సరేనా? అది మనము సక్రమంగా మన పని మనము కరెక్ట్గా నిర్వర్తించుకుంటూ మనం సక్రమంగా ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత టయానికి వేయడానికి ఖచ్చితంగా మనకి లాభం ఉంటుంది. ఓకేనా? దయచేసి చాలా ఇంపార్టెంట్. సమాజంలో రాను కొద్దిగా దిగజారుతుంది, ఎథిక్స్ అవి దిగజారకూడదు. ఓకేనా? మనము గట్టిగా ఉండాలి. ఎవరైనా కానీ మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ మనం స్ట్రాంగ్గా మళ్ళీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి. ఓకేనా? ఆడపిల్లలు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మీకు పోలీస్ వ్యవస్థ 24 hours మీకు అన్నదండగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా ఫోన్ చేసినా మీ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసినా కానీ మీరు రెస్పాండ్ అయ్యి మేము పనిచేస్తాం. ఇక్కడే కాదు, త్రూఅవుట్ ఏపీ ఇండియా మొత్తం కూడా ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మహిళలకి చాలా పటిష్టంగా భద్రత కలిగిస్తున్నారు గవర్నమెంట్. ఓకేనా? కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఎక్కడికైనా ముందుకు వెళ్ళచ్చు. ఎమర్జెన్సీ వస్తే 100 రూపాయలు చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ తెలియపరచవచ్చు. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించి ఆ సమస్య నాటికి సార్ట్అవుట్ చేస్తారు. సరేనా తల్లి? బాగా చదువుకోవాలి. నా విన్నపం ఏంటంటే లక్షణంగా చదువుకోవాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఓకేనా? సరేనా? ఎంతవరకు ఫోన్ తీసుకోవాలి అంతవరకు ఫోన్ తీసుకోవాలి. ఎంతవరకు చదువుకోవాలి ఆ పరిధి నేర్చుకొని జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడాలి, బయట వరకు ఎంతవరకు మాట్లాడాలని అంతవరకు మాట్లాడుకుంటూ ఆ పరిధి దాటకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మన కెరీర్ మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. సరేనా తల్లి? ఓకే. చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వాల్యూస్ ఇంపార్టెంట్. ఓకేనా? చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు కాకపోయినా కానీ కాలక్రమానైనా కానీ అవి మనల్ని కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి.
మీ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఓకేనా? సపోజ్ నాకు 3 days నుంచి నాకు ఫుడ్ లేదు, పక్కన అన్నం ఉంది, అంటే ఏదైనా ఫిష్ బిర్యానీ ఇంకోటి అన్నం ఉండదు. మనము 4 days అన్నం లేకపోయినా క్వశ్చన్ ఉండాలి, కానీ మనం పర్మిషన్ లేకపోతే మనం టచ్ చేయాలి. ఓకేనా? అది ఏదైనా కానీ తాత్కాలికంగా ఈరోజు నాకు ₹1,00,000 వస్తాయి, ఇబ్బంది లేదని అట్లా ఉండకూడదన్నమాట. మనము కష్టపడాలి, రూపాయి కానీ ₹10 కానీ సంపాదించుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఎవరు ఇది మనం ఉండకూడదు. ఓకేనా? ఏది మంచి ఏది చెడ్డ అనేది నిదానం తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని అడగండి, పేరెంట్స్ని అడగండి, ఇది ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ వరకు చిన్న మిస్టేక్ చేయకూడదు. ఓకేనా? అంటే లోపల వేసి మళ్ళీ కొద్దిగా పోలీసు వాళ్ళని కొడతారు అని అంటారు కదా, అట్లా కాకుండా ఓపెన్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే మనము పోలీసు వాళ్ళు కొంతమంది అంటే ఏం చేయకపోయినా కానీ మనం కొట్టేశారు, మనం గందరగోళం చేశారని చెప్పేసి బయట అబద్ధాలు చెప్తారు. అటువంటిప్పుడు ఈ సీసీ కెమెరా నుంచి తెలిసిపోతుంది కొట్టింది లేదని అట్లా ఉంటుంది. ఓకేనా? ఎక్కడ భయపడకూడదు, మీ ధైర్యం ఉండాలి. ఓకేనా? ప్రతిదీ బాగా చదువు కాబట్టి రేపు ఫ్యూచర్లో ఏదైనా కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు స్టాండ్ కాగలుగుతారు. లేకపోతే పేరెంట్స్ మీద ఆధారపడాలి, లేదా వేరే ఆధారపడాలి, ఆయన ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? బాగా చదవాలి, కష్టపడాలి. సరేనా? వచ్చినా కానీ ఎక్కడైనా ఇష్యూ అయినా కానీ లేదా మా సీనియర్ ఆఫీసర్లు ఒక ఆర్డర్ ఇస్తారన్నమాట. మీరు ఇమీడియట్గా ఫలానా ప్లేస్ బందోబస్తుకి వెళ్ళిపోండి, ఫలానా ప్లేస్లో లా అండ్ ఆర్డర్ అంటే గొడవలు జరుగుతుంటాయి, ఫలానా వాళ్ళు 100 కాల్ చేశారు, ఏమన్నది 112 కాల్ చేశారు, ఏమని ఫలానా దగ్గర అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి 112 కాల్ చేశారంటే ఇమీడియట్గా మా సిస్టర్ చెప్తారు. ఈ ట్యాబ్కి మెసేజ్ వస్తుంది. ఈ ట్యాబ్కి మెసేజ్ వస్తుంది ఏమంటే మనము మా స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో విచారించుకొని మళ్ళీ మనకు ఆఫీసర్కి మనం తెలియపరచాలి. అది ఓకేనా? ఇది 112 కాల్ అంటే ఈ ట్యాబ్స్ అనమాట, ఇది సెట్. ఓకేనా? ఇది లాకప్ సీసీ కెమెరాలు. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో పరిధిలో ఏం జరిగినా కానీ అది తెలిసిపోతాం. అది అంటే అవసరం మీద కెమెరా ఇక్కడ ఏంటంటే స్పాంటేనియస్గా కొన్ని సందర్భాలలో అప్పుడు మాత్రం సైలెంట్గా ఉండి మళ్ళీ మనం ఎక్స్పోజ్ చేయాలి. సపోజ్ ఏదైనా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము, ఆడ మనం రైజ్ చేస్తే మనల్ని ఇబ్బంది అవుతుంది మనకు అన్నప్పుడు అక్కడ నైస్గా తప్పించుకొని మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ మనకి మన పేరెంట్స్కు మనకి ఇప్పుడు చెప్పాలి. ఓకేనా? అర్థమైందమ్మా? ఎక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడ ఏదైనా మీరు తెలుసుకోవాలి. దేనికైనా టైం చార్టు అంటే మనకి మన మండలంలో కొన్ని విలేజ్లు ఉంటాయి కదమ్మా, పంచాయతీలు ఉంటాయిగా. ఒక్కొక్క పంచాయతీలో ఏమైనా అఫెన్సులు జరిగితే అంటే ప్రాపర్టీ అఫెన్సులు అంటే ఏమన్నా అంటే బంగారు చేసేపోవడము, ఇంట్లో హౌస్ ప్లేస్ ఇంట్లో నైట్ ఎండ పిల్లలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.